ఫెయిల్ అయితే అనేటువంటి విద్యార్థులు మన సర్కిల్లో ఎక్కడైతే ఉన్నారో అటువంటి విద్యార్థులకి ఈ వీడియోని షేర్ చేయండి. ఎందుకు సార్ అనేసి అంటే, ఫెయిల్ అయితే అనేటువంటి భయపడేటువంటి విద్యార్థులు అప్రాక్సిమేట్లీ 70% మార్క్స్ ఈజీగా తెచ్చుకునే విధంగా ఓ 3 మెథడ్స్ అనేటువంటి మీకు చెప్పబోతున్నాను. ఈ 3 మెథడ్స్ ఎవరైతే ఫాలో అవుతారో 100% వాళ్ళు ఫెయిల్ అవ్వరు కాక అవ్వరు. వాళ్ళు 100% 70% మార్క్స్ దగ్గరలో ఖచ్చితంగా వస్తారు. వాళ్ళు ఏంటి ఆ మెథడ్స్ అనేటువంటి ఒకసారి చూద్దాం. ఫస్ట్, ఫెయిల్ అయితే భయపడే వాళ్ళు భయపడమాకండి. మీరు చేయాల్సిన పని ఏంటనేసి అంటే, ఒకటి, మీకు ఏ ఎగ్జామ్ అయితే జరుగుతుందో ఆ ఎగ్జామ్కి సంబంధించి ఫస్ట్ చాప్టర్ ఏదైతే ఉంటుందో ఆ ఫస్ట్ చాప్టర్ తీసుకోండి. ఫస్ట్ చాప్టర్ ఏదైతే ఉందో దీనిని క్షుణ్ణంగా చదివేసేయండి. ఒకటే చాప్టర్ మొత్తం చదివేసేయండి. ఈ మొత్తం చదివిన తర్వాత దాంట్లో మనకి ఏమవుతాయి, సబ్ హెడ్లైన్స్ అనేటువంటివి కనిపిస్తాయి. ఈ సబ్ హెడ్లైన్స్ అనేటువంటి 1, 2, 3, 4, 5, 6 అనుకుంటూ ఆ హెడ్లైన్స్ రాయండి. ఈ సబ్ హెడ్లైన్స్ అనేటువంటి మీరు గుర్తుపెట్టుకుంటే చాలు, అంతకంటే ఎక్కువ ఏం అవసరం లేదు. మరి చాప్టర్ మొత్తం క్షుణ్ణంగా చదివారు కాబట్టి ఆ సబ్ హెడ్లైన్స్ మీకు గుర్తున్నాయి కాబట్టి అందులో అసలు ఆ చాప్టర్ ఏం చెప్తుందో మీకు తెలుసు కాబట్టి ఆ ఫస్ట్ చాప్టర్ నుంచి ఖచ్చితంగా క్వశ్చన్ వస్తుంది. అది ఫస్ట్దే క్వశ్చన్ వస్తుంది కాబట్టి మీరు ఆ ఫస్ట్ ప్రశ్నను ప్రశాంతంగా నీట్గా హ్యాండ్ రైట్ తోటి మంచిగా రాయండి. ఏ క్వశ్చన్ ఇచ్చినా మీరు రాయగలుగుతారు, ఎందుకంటే చాప్టర్ అంతా మీరు చదివారు కాబట్టి. చాప్టర్ అంతా గుర్తుపెట్టుకోండి అని చెప్పట్లేదు, అసలు చాప్టర్ దేని గురించి జరుగుతుంది, అందులో హెడ్లైన్స్ ఏమున్నాయి అనేటువంటి విషయాల మీద మీకు అవగాహన క్లియర్గా ఉన్నప్పుడు అప్పుడు ఏ క్వశ్చన్కైనా మీరు నీట్గా ఆన్సర్ చేయగలుగుతారు, ఎందుకంటే బట్టి కొట్టట్లేదు కాబట్టి. అప్పుడు మీకు ఏమవుతుంది, ఫస్ట్ ఇంప్రెషన్ ఈజ్ బెస్ట్ ఇంప్రెషన్ కాబట్టి ఎగ్జామ్ హాల్లో మీరు రాసిన ఫస్ట్ క్వశ్చన్కి ఎగ్జామినర్ దిద్దేటువంటి వ్యక్తి ఎవరైతే ఉంటారో ఆయన ఫస్ట్ క్వశ్చన్ నీట్గా ఉన్నది, అందంగా ఉన్నది, మీరు బట్టి కొట్టలేదు, అందులో ఉన్నటువంటి విషయాలన్నీ కూడా ఫస్ట్ చాప్టర్ సంబంధించినటువంటి నీట్గా ఉంటాయి కాబట్టి ఆటోమేటిక్గా మీకు ఏమవుతుంది, సబ్ హెడ్లైన్స్తో రాస్తారు కాబట్టి మీకు స్కోరింగ్ అనేటువంటి పెరుగుతుంది, ఇంప్రెషన్ బెస్ట్గా ఉంటుంది. సెకండ్ థింగ్, ఇప్పుడు రెండోది మీరు చేయాల్సిన పని ఏంటి, మీకు తక్కువ సమయం ఉంది, ఇన్ని సంవత్సరంలో రోజులన్నీ నెలలు వేస్ట్ చేసినాం కాబట్టి సెకండ్ థింగ్ మీరు చేయాల్సింది ఏంటనేసి అంటే, ఉన్న 6 చాప్టర్స్లో మీకు చాయిస్ కొన్ని ఉంటాయి. ఆ చాయిస్ అనేటువంటి వాటిని హార్డ్గా ఉన్నటువంటి చాప్టర్స్ తీసేసి ఈజీ చాప్టర్స్ తీసుకోండి. ఓకేనా, ఈజీగా ఉండేటువంటి చాప్టర్స్. ఈ చాప్టర్స్ మొత్తాన్ని కూడా మళ్ళీ చదవండి, క్వశ్చన్ వైజ్గా అయితే చదవద్దు, చాప్టర్ మొత్తాన్ని చదవండి. ఈజీగా ఉండేటువంటి చాప్టర్స్ తీసుకొని ఆ చాప్టర్స్ మొత్తం చదివేసేయండి. నేను ఇచ్చేటువంటి బెస్ట్ సజెషన్ ఏంటి అనేసి అంటే, ఈ యొక్క హార్డ్ చాప్టర్స్ ఏంటి ఉంటాయి అవి చివరిలో ఉంటాయి, ఎక్కడో ఒకటి చివర్లలో కొంచెం మనకు బెనిఫిట్గా ఉంటాయి. కాబట్టి మీరు స్టార్టింగ్ నుంచి ఒక 5 చాప్టర్స్ ఏటి ఉంటాయో ఆ చాప్టర్స్ అనేటువంటి వాటిని క్లియర్గా చదవగలిగితే ఆ మిగిలినటువంటి చాప్టర్స్లో నుంచి హార్డ్ చాప్టర్స్ తీసేసి అక్కడ చాప్టర్స్ని క్లియర్గా చదువుకుండా పోతే, చాప్టర్ మొత్తం చదువుకుండా పోతే ఆటోమేటిక్గా ఏమవుతుంది, మనకి ఆ చాప్టర్ మీద మీకు అవగాహన ఉంటుంది. ఆ పలానా చాప్టర్లో పలానా దాని గురించి విషయాలు ఉంటాయి, అందులో సమ్ హెడ్లైన్స్ ఉంటాయి అనేటువంటివి తెలుస్తాయి. ఈ హెడ్లైన్స్ అనేటువంటివి మాత్రం మస్ట్ అండ్ షుడ్ మీరు రాసి పెట్టుకోండి. చిన్న ఒక ఆ పేపర్లో ఈ హెడ్లైన్స్ అనేటువంటి రాసుకోండి. ఇప్పుడు ఒక హెడ్లైన్ రాసిన తర్వాత ఆ హెడ్లైన్ ఏం చెప్తుంది అనేటువంటిది అక్కడ రాయండి. అందులో ఇంకా 2-3 విషయాలు ఏమన్నా ప్రాధాన్యత కలిగితే అవి కూడా రాయండి. మళ్ళీ ఈ హెడ్లైన్, అందులో అసలు ఈ హెడ్లైన్ దేని గురించి చెప్తుంది, అందులో ఉండేటువంటి ఇంకా 2-3 ప్రాధాన్యత అంశాలు ఏమైనా ఉంటాయి అవి రాయండి. అట్లా మీరు హెడ్లైన్స్ అనేటువంటి ఒక 8 నుంచి ఒక 10 హెడ్లైన్స్ అనేటువంటి రాసుకోండి. ఆ పెద్ద హెడ్లైన్స్లలో ఏం జరుగుతుంది, ఏం చెప్తుంది, ప్రాధాన్యత అంశాలు ఏంటి అనేటువంటి అక్కడ రాసి పెట్టుకోండి చిన్న పేపర్ ముక్కలు. ఎందుకు సార్ అవేర్నెస్ అంటే, ప్రతిసారి అంతలో పుస్తకం చదవుకోకుండా చదివేంత టైం లేదు కాబట్టి. ఇప్పుడు మీరు ఫస్ట్ చాప్టర్ అనేటువంటిది ఇలా చేశారు, 100% మీకు ఏమవుతుంది, అందులో ఏ క్వశ్చన్ వచ్చినా మీరు ఈజీగా రాయగలుగుతారు, హెడ్లైన్స్ పెట్టి మీరు రాయగలుగుతారు, చాలా నీట్గా రాయగలుగుతారు. సెకండ్ థింగ్, ఇప్పుడు ఈజీగా ఉండేటువంటి చాప్టర్స్లోకి వచ్చినాం, అందులో ఫస్ట్ 5 చాప్టర్స్ అనేటువంటి మీరు మ్యాక్సిమం ఈజీగా ఉంటాయి కాబట్టి వాటిని తీసుకుంటే అందులో నుంచి ఏ క్వశ్చన్ వచ్చినా స్టార్టింగ్లో రాయగలుగుతారు. మిగిలినటువంటి వాటిలో కొన్ని ఛాయిస్ వదిలిపెట్టేసి లాస్ట్ వరకు కూడా కొన్నిటిని మీరు ఈజీ చాప్టర్స్ తీసుకుంటారు. వీటి ఇలా చేసేసి అప్పుడు మనకేమవుతుంది, ఆటోమేటిక్గా ప్రతి ప్రశ్నకు రాయగలుగుతారు. ఇక దీంట్లో మనం చేయాల్సినటువంటి ఇంకొకటి ఏంటి అనేసి అంటే, మూడవది, ఇది కొంచెం ప్రాధాన్యత కలిగినటువంటి అంశం. ఇది మీరు క్వశ్చన్స్ అనేటువంటి మనకి ఏం చేస్తారు అనేసి అంటే, ఫస్ట్ ఇగో ఇక్కడ ఒక మోడల్ ఇచ్చాడు. ఫస్ట్ ఇవి 5 మార్క్స్ అనేసి అనుకోండి. ఈ 5 మార్క్స్ క్వశ్చన్స్ అనేటువంటి ఫస్ట్ ఇచ్చాడు, ఇందులో 10 ఇచ్చాడు, 8 రాయమని చెప్పాడు. నెక్స్ట్ సెకండ్ దానికి వచ్చేస్తే ఈ సెక్షన్లో మొత్తం మీద 2 మార్క్స్ క్వశ్చన్ ఇచ్చిన అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను మీకు, ఇందులో కూడా 10 ఇచ్చాడు, 8 రాయమనేసి అన్నాడు. చాయిస్ బాగుంగా మనకి 8, 7, 5 రాయమంటాడు అట్లా. ఇక నెక్స్ట్ థర్డ్కి వచ్చేసిన తర్వాత ఇందులో మళ్ళీ 10 మార్క్స్ క్వశ్చన్స్ ఇచ్చాడు, మొత్తం మీద 5 ఇచ్చాడు, 2 రాయమని చెప్పాడు అట్లా. ఇక్కడ ఏమవుతుంది అనేసి అంటే, ఈ సెక్షన్ అనేటువంటిది మీరు స్టార్ట్ చేస్తున్నారు. ఫస్ట్ సెక్షన్, ఫస్ట్ క్వశ్చన్, ఫస్ట్ చాప్టర్ కాబట్టి ఇక్కడ ఈ సెక్షన్లో చేశారు. ఇందులో 10 ఎన్ని రాయాలి, 8 రాయాల్సి వస్తుంది. అవునా కదా అంటే, 8 రాయాల్సి వస్తుంది. ఇక్కడ ఫస్ట్ చాప్టర్ బాగా చదివారు కాబట్టి దీన్ని మంచి నీట్గా అందంగా క్లియర్గా రాశారు. ఇక ఇందులో మళ్ళీ ఏం చేస్తున్నాం, ఈ 10 మనకి ఏమవుతుంది, ఫస్ట్ క్వశ్చన్, ఫస్ట్ చాప్టర్, రెండో చాప్టర్, థర్డ్ క్వశ్చన్, థర్డ్ చాప్టర్, ఫోర్త్ చాప్టర్, ఫిఫ్త్ క్వశ్చన్, ఫిఫ్త్ చాప్టర్. ఇంకా అందులో అప్పుడప్పుడు ఏమైతే ఒకటే చాప్టర్లోనే 2-3 క్వశ్చన్స్ కూడా వస్తాయి. కానీ మినిమం 5 చాప్టర్స్ మనం క్లియర్గా చదివాం కాబట్టి ఇందులో ఈ ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్ ఒక వరుస క్రమంలో రాయగలుగుతాం. దీని తర్వాత
ఇక్కడ మనకు చాయిస్ కూడా ఉంది కాబట్టి మనం ఏం చేస్తున్నాం, కొన్నిటి వదిలిపెట్టినా సరే మిగిలినటువంటి వాటిని చూస్తాం. ప్రతి చాప్టర్ మీద మనకు మినిమం అవగాహన ఉంది, మినిమం హెడ్లైన్స్ మనకు గుర్తున్నాయి కాబట్టి అందులో ఏ క్వశ్చన్ ఇచ్చినా మినిమం అదే ఉంటుంది కాబట్టి మనం ఏం చేస్తాం అనేసి అంటే ఇక్కడ ఉన్నటువంటి ఏ క్వశ్చన్ అయినా సరే, ఏది 8 మిగిలినటువంటి ఏ క్వశ్చన్ అయినా సరే చాప్టర్కి సంబంధించినటువంటి అవగాహన మీదనే వీటిని కూడా రాయడం జరుగుతుంది. కానీ ఈ సెక్షన్ అయిపోయిన తర్వాత ఈ సెక్షన్కి దిగండి, అది కూడా ఒక వరుస క్రమంలో వెళ్ళిపోయింది. ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ రాసినాం, రెండోది రాదు, మూడోది, నాలుగోది, ఐదోది వచ్చు, దాని తర్వాత 6, 7 రాదు, 8, 9, 10 వచ్చు. ఇట్లా మనకి ఏంటనేసి అంటే ఇదే వరుస క్రమాన్ని ఫాలో అవ్వండి. కానీ ఇక్కడ 1 రాసినాం, 2 రాదు కాబట్టి, 3 రాదు కాబట్టి, 4 కొంచెం బాగా చదివిన కాబట్టి, లేకపోతే ఎవరో మా ఫ్రెండ్ చెప్పింది కాబట్టి 4 బాగా వచ్చని తీసుకొచ్చి 4 రాసినాం. మళ్ళీ దాని తర్వాత వచ్చేసి మళ్ళీ 3 రాసినాం, దాని తర్వాత 2 రాసినాం అనేసి అంటే తికమక్క అవుతుంది. అలాంటి సిచ్యువేషన్ తీసుకురామాకండి. ఎందుకు సార్ అనేసి అంటే మీరు ఎంత బాగా రాసినా సరే ఒక క్రమ పద్ధతిలో ఉన్నప్పుడు ఆ దిద్దేటువంటి వ్యక్తికి ఏమనిపిస్తుంది అనేసి అంటే ఇతను క్లవరే, ఇతను ప్రతి క్వశ్చన్ నీట్గా రాస్తున్నాడు అనేటువంటి అవగాహన కల్పిస్తుంది. జిగ్జాగులు లేవు కాబట్టి వాడికి ఏ కన్ఫ్యూజన్ ఉండదు, కొట్టేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు అనమాట. కానీ ఫస్ట్ క్వశ్చన్ మాత్రం జాగ్రత్తగా చూస్తారు. అది మీరు మంచిగా హ్యాండిల్ చేయగలిగితే దాని తర్వాత వచ్చే వాటికి అంత ప్రెజర్ మీకు ఉండదు. కొంచెం అటు ఇటు అయినా సరే దిద్దేటువంటివి ప్రతి ఒక్కరు కూడా తెలుసు కాబట్టి వాళ్ళు కూడా చూస్తారు, ఎస్ ఇతనికి అవగాహన ఉంది కాబట్టి దీన్ని క్లియర్గా రాయగలిగింది అనేటువంటి ఉద్దేశం కలిగి ఉంటారు. కొట్టేసుకుని మినిమం మార్క్స్ వేసుకుంటూ వెళ్ళిపోతారు. అలా ఇందులో 8 రాయాలి, 8 రాసేసినాం. దీంట్లో రాయాల్సినటువంటి ఎన్నైతే ఉన్నాయో అవి కూడా అంతే సేమ్ వరుస క్రమంలో రాయండి. ఇక థర్డ్ సెక్షన్లో కూడా అంతే వరుస క్రమంలో రాయండి. కానీ ఒక దగ్గర స్టార్ట్ చేసినాక ఆ వరుస క్రమం అనేటువంటిది అలా కంటిన్యూషన్ అయ్యేటట్టుగా చూసుకోండి. అప్పుడు మీకు ఏమవుతుంది అనేసి అంటే మినిమం 5 మార్క్స్ రావాల్సినటువంటి చోట మీరు మినిమం నాలెడ్జ్ అనేటువంటి దాన్ని బట్టి రాసినా సరే ఈ 5లో 3 రాయటం జరుగుతుంది, 3 మార్క్స్ అనేటువంటి వేయడం జరుగుతుంది. నెక్స్ట్ వన్, ఇక్కడ ఇందులో ప్రతి ప్రశ్నకి సమాధానం రాయండి. మినిమం కొంతైనా సరే మన చాప్టర్ వైజ్ అవగాహన ఉంది కాబట్టి మినిమం కొంత రాయమని చెప్పిన. మన వాళ్ళు ఎలా ఉంటుంది అనేసి అంటే చూసి రాయడానికి ట్రై చేస్తారు, బట్టి కొట్టింది రావట్లేదు అనేసి ట్రై చేస్తారు, మిగిలింది వదిలేస్తారు. అలా చేయడం వల్ల చాలా దెబ్బేస్తుంది మనకి. ఇక్కడ ఏమైంది అనేసి అంటే ఈ 8 మార్కులకు సంబంధించిన ప్రశ్న, 10 మార్కులకు సంబంధించిన ప్రశ్న ఒక 3 పేజీలు రాశారు అనుకుందాం. ఈ 3 పేజీలు రాసినా సరే 10కి 10 అయితే 7, 8కి 8 అయితే అసలు వేయరు, 100% వేయరు వాళ్ళు. అందులో మనకి ఏమవుతుంది, ఈ 10 మార్కులు అయితేనేమో 7 మార్కులు వేస్తారు మహా అయితే, అందుకంటే 3 మార్కులు ఎక్కువ వేయరు. అయితే మనం 3 పేజీలు రాసే బదులు అందులో మనం 1.5 పేజీ లేదా 2 పేజెస్ రాసినాం. 1 పేజీ అనేటువంటి టైం అనేటువంటిది ఇంకో క్వశ్చన్కి మనకి యాడ్ చేస్తే అదే 10 మార్కులు దాంట్లో దానికి 5 మార్కులు పడతాయి. అంటే ఇక్కడ మనం 2 మార్క్స్ కోసం ఎక్స్ట్రా రాసినాం, కానీ ఇక్కడ ఏమవుతుంది, ఇక్కడ 3 మార్క్స్ అనేటువంటి ఎక్స్ట్రా వస్తున్నాయి. అందులో మనం అన్ని క్వశ్చన్స్ మనం అటెండ్ చేయగలుగుతున్నాం కాబట్టి స్కోరింగ్ చాలా ఈజీగా పెరుగుతుంది, 70% మార్క్స్ వస్తాయి. అంటే బట్టి కొట్టమాకండి, అసలు ఆ చాప్టర్ మనతో ఏం మాట్లాడాలనుకుంటుంది, అందులో సబ్లైన్స్ ఏంటి, వీటిని మీరు డివిజన్ చేసుకొని ఆ సబ్లైన్లలో ఏముంది, ఆ సబ్ టైటిల్స్ లో మనం ఏం నేర్చుకోబోతున్నాం, అందులో ఇంపార్టెంట్ వర్డ్స్ ఏమైనా ఉన్నాయి, అసలు దేని గురించి మాట్లాడుతుంది అనేటువంటి విషయాల్ని మీరు తెచ్చుకున్న తర్వాత వీటిని మనం రాయడానికి వెళ్ళినప్పుడు సబ్ హెడ్లైన్స్ పెట్టుకుంటూ మీరు రాయగలిగితే మాత్రం 100% ఫెయిల్ అవర్గా కవర్ 70% ఎబో మార్క్స్ వస్తాయి. విష్ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ.